శ్రీ గురుభ్యో నమః. తెలుగు హోమియోపతి గురుకులానికి మీ అందరికీ స్వాగతం. మన శరీరంలో సాగే గుణాన్ని కాపాడటానికి, అలాగే రాళ్లలాంటి గట్టి కణుతుల్ని కరిగించటానికి ఈ రెండింటినీ చేయగల శక్తి ఒకే ఒక్క టిష్యూ సాల్ట్కుంది. అదే కాల్కేరియా ఫ్లోరికా. మన గత విశ్లేషణలో 12 లవణాల గురించి స్థూలంగా తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆ 12లో మొదటిది, అత్యంత ముఖ్యమైనదైన ఈ లవణం వెనుక ఉన్న రహస్యాల్ని ఒక్కొక్కటిగా ఛేదిద్దాం. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ మన శరీరంలో ఈ లవణం అసలు ఎక్కడ పనిచేస్తుంది, దాని పాత్ర ఏంటి, ఒకవేళ అది లోపిస్తే మన కణజాలాలు ఎందుకు గట్టిపడతాయి లేదా ఎందుకు వదలైపోతాయి, మరి వైద్యపరంగా దీనిని ఎప్పుడు ఎలా వాడాలి, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. ఈ లవణాన్ని టిష్యూ ఆర్కిటెక్ట్ అని కూడా అంటారు. అంటే శరీర నిర్మాణ శిల్పి అన్నమాట. అసలు మన శరీర నిర్మాణంలో ఇది ఎక్కడ తనదైన ముద్ర వేస్తుందో చూద్దాం. మన ఎముకల దగ్గర్నుంచి రక్తనాళాల వరకు దీని పాత్ర చాలా చాలా కీలకం. ఒక సింపుల్ ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. మన శరీరంలోని కణజాలాలను ఒక రబ్బర్ బ్యాండ్లా ఊహించుకోండి. ఆ బ్యాండ్ సాగాలన్నా, మళ్లీ తిరిగి తన పాత సైజుకి రావాలన్నా దానికొక ప్రత్యేకమైన శక్తి కావాలి. ఆ శక్తే కాల్కేరియా ఫ్లోరికా. అందుకే దీన్ని టిష్యూ ఎలాస్టిసిటీ రిస్టోరర్ అంటారు. అంటే సాగే గుణాన్ని పునరుద్ధరించేది అని అర్థం. మరి ఆ రబ్బర్ బ్యాండ్ తన సాగే గుణాన్ని కోల్పోతే ఏమవుతుంది? రెండు జరగొచ్చు. ఒకటి, అది పూర్తిగా సాగిపోయి వదులుగా అయిపోవచ్చు. లేదా రెండు, అది బిరిసెక్కిపోయి టక్కున విరిగిపోవచ్చు. మన శరీరంలో ఈ కాల్కేరియా ఫ్లోరికా లోపించినప్పుడు కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఎలాగో చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన ఒకే ఒక్క కీ పాయింట్ ఏంటంటే, ఈ లోపం ఒక చైన్ రియాక్షన్ను మొదలుపెడుతుంది. బలహీనపడిన ఎలాస్టిక్ ఫైబర్స్ వల్ల రెండు పూర్తి ఆపోజిట్ రిజల్ట్స్ వస్తాయి. ఒకటి, కణజాలాలు సాగిపోయి వదిలైపోవడం, ఉదాహరణకు హెర్నియా లాంటివి. రెండోది, దీనికి కంప్లీట్ ఆపోజిట్, అదే కణజాలాలు రాళ్లలా గట్టిపడిపోవడం, అంటే ట్యూమర్స్ లాంటివి. సరే, థియరీ నుంచి ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. ఈ లవణం యొక్క వైద్యపరమైన శక్తి ఏ ఏ వ్యాధుల మీద పనిచేస్తుందో ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిద్దాం. దీని రేంజ్ చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కాల్కేరియా ఫ్లోరికా యొక్క యాక్షన్ మొత్తం రెండు పదాల చుట్టూ తిరుగుతోంది. ఒకటి, గట్టిదనం. రెండోది, సాగే గుణాన్ని కోల్పోవడం. శరీరంలో ఎక్కడైనా సరే ఒక వాపు రాయిలా గట్టిగా మారినా లేదా కండర బంధనాలు సాగిపోయినా మన ఆలోచనలోకి రావాల్సిన మొదటి లవణం ఇదే. ముఖ్యంగా చిన్నపిల్లల విషయానికొస్తే, పుట్టినప్పుడు కొంతమంది శిశువుల తలపై గట్టి రక్తపు గడ్డలేర్పడతాయి. వాటిని కరిగించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పిల్లల్లో ముక్కు వెనుక గొంతులో పెరిగే అడినాయిడ్స్ లాంటి గట్టి గ్రంథులను మృదువుగా మార్చడంలో దీని పాత్ర చాలా కీలకం. ఇదే గట్టిదనం, వదలడం అనే కాన్సెప్ట్ స్త్రీల ఆరోగ్య సమస్యల్లో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రొమ్ములో ఏర్పడే గట్టి కణుతుల్ని కరిగించడానికి, అలాగే గర్భసంచి కండర బంధనాలు వదిలినప్పుడు వాటికి మళ్లీ బలాన్నివ్వడానికి ఇది చాలా అవసరం. శరీరం లోపలే కాదు, కళలాంటి సున్నితమైన అవయవాల మీద కూడా దీని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. క్లాసికల్ హోమియోపతి నిపుణులు కంటి శుక్లాలు గట్టిపడకుండా నివారించడానికి, కార్నియా మీద ఏర్పడిన మచ్చల్ని తొలగించడానికి దీన్ని తరచుగా సూచిస్తారు. ఇక మన శరీరానికి ఆధారాన్నిచ్చే ఎముకలు, దంతాల విషయానికొస్తే ఇక్కడ దీని పని చాలా ప్రత్యేకం. ఎముకల ఉపరితలం మీద పెరిగే అనవసరమైన గట్టి పెరుగుదలను ఆపడం, అలాగే పళ్లమీద ఉండే ఎనామెల్ పొరను మళ్లీ రిపేర్ చేసి దంతాలు కదలకుండా పట్టి ఉంచడం దీని ముఖ్య విధి. ఇక చివరిగా చర్మం, రక్త ప్రసరణ వ్యవస్థలో దాని డ్యూయల్ యాక్షన్ గమనిద్దాం. ఒకవైపేమో చర్మం మీద ఏర్పడే గట్టి లోతైన పగుళ్లను మాన్పుతుంది, మరోవైపు సాగిపోయిన రక్తనాళాల గోడలకు తిరిగి ఎలాస్టిసిటీని అందించి వెరికోస్ వెయిన్స్ మరియు మొలలలాంటి సమస్యల్ని తగ్గిస్తుంది. ఇప్పటిదాకా మనం చర్చించిన వైద్య సమాచారమంతా గుర్తుంది కదా. ఇప్పుడు దాన్నంతా కలిపి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా 3 కీలక లక్షణాలుగా మార్చేద్దాం. ఇవే ఈ ఔషధం యొక్క అసలైన గుర్తింపు. రాతి గట్టిదనం, లోతైన పగుళ్ళు, వదులుగా మారడం. ఈ 3 గుర్తులు ఈ ఔషధం యొక్క వేలిముద్రల్లాంటివి. ఒక వైద్యునికి ఈ మూడింటిలో ఏ ఒక్కటి కనిపించినా రోగ నిర్ధారణలో ఒక స్పష్టమైన దారి దొరికినట్టే. ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ చూడండి.
ఏళ్ల తరబడి ఒక మహిళ మెడలో ఉన్న రాయిలాంటి గట్టి గ్రంథి ఏ మందులకు కరగలేదు. ఎప్పుడైతే క్యాల్కేరియా ఫ్లోరికా వాడటం మొదలుపెట్టారో ఆ గట్టిదనమనే లక్షణాన్నిది సరిచేయడంతో కొద్ది నెలల్లోనే ఆ గ్రంథి పూర్తిగా కరిగిపోయింది. ఇది ఈ లవణం యొక్క శక్తికి ఒక చిన్న నిదర్శనం. ఇది మరో అద్భుతమైన కేస్. ఇక్కడ సమస్య ఏంటి? రక్తస్రావంతో కూడిన మొలలు, అంటే రక్తనాళాలు వాటి సాగే గుణాన్ని కోల్పోయి వదులయ్యాయన్మాట. క్యాల్కేరియా ఫ్లోరికా ఆ ఎలాస్టిసిటీని పునరుద్ధరించడం ద్వారా ప్రాబ్లంని రూట్ నుంచి నయం చేసింది. ఇలాంటిదే మరో కేసులో దీర్ఘకాలంగా ఉన్న మోకాళ్ల వాపు, గట్టిదనంతో బాధపడుతున్న ఒక వృద్ధునికి ఇది మంచి ఉపశమనాన్ని ఇచ్చింది. సరే, ఇప్పటివరకు ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అనే దాని దగ్గరికి వద్దాం. క్లాసికల్ సూత్రాల ఆధారంగా ఈ ఔషధాన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని ప్రాక్టికల్ గైడ్లైన్స్ చూద్దాం. పొటెన్సీ ఎంపిక అనేది చాలా కీలకం. తక్కువ పొటెన్సీలు అంటే 3x, 6x లాంటివి శరీరానికి అవసరమైన పోషకాన్ని అందిస్తూ పునాదిని సరిచేస్తాయి. ఇవి ఒక రకంగా ఫుడ్ సప్లిమెంట్స్ లాంటివి. అదే ఎక్కువ పొటెన్సీలు 30x, 200x లాంటివి వ్యాధి యొక్క నిర్దిష్ట లక్షణాలను టార్గెట్ చేసి ఒక తాళం చెవిలా పనిచేస్తాయి. ఏ తాళానికి ఏ కీ అవసరమో నిపుణులు మాత్రమే నిర్ణయించాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, హోమియోపతిలో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే కాన్సెప్ట్ ఉండదు. మోతాదు అనేది వ్యక్తి వయస్సు, వ్యాధి తీవ్రతను బట్టి మారుతుంది. సాధారణంగా వీటిని నాలుక కింద ఉంచుకోవచ్చు లేదా నీటిలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు. కానీ కరెక్ట్ రిజల్ట్స్ కోసం మాత్రం నిపుణుల సలహా తప్పనిసరి. ఈ రెండు లవణాల మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక ఇంటిని ఉదాహరణగా తీసుకుందాం. కాల్కేరియా ఫ్లోరికా అంటే గోడకు పైన వేసే గట్టి ప్లాస్టరింగ్ లాంటిది, అంటే ఎముకల ఉపరితలం మీద పనిచేస్తుంది. మరి కాల్కేరియా ఫాస్ఫోరికా అంటే ఆ గోడను నిర్మించిన ఇటుకలు, సిమెంట్ లాంటిది, అంటే ఎముకల పదార్థంపై పనిచేసి దానికి పోషణను అందిస్తుంది. రెండూ ముఖ్యమే, కాని వాటి పనులు వేరు. మెరుగైన ఫలితాల కోసం క్యాల్కేరియా ఫ్లోరికాను ఇతర ఔషధాలతో ఏ క్రమంలో వాడితే మంచిదో ఇప్పుడు చర్చిద్దాం. హోమియోపతిలో వైద్యమనేది ఒక రిలే రేస్ లాంటిది. ఒక ఔషధం తన పని పూర్తి చేశాక బ్యాటన్ను మరొక ఔషధానికి అందిస్తుంది. ఉదాహరణకు, ఒక గడ్డలో ఉన్న చీమును సైలీషియా బయటకు పంపిన తరువాత మిగిలిపోయిన ఆ గట్టి భాగాన్ని కరిగించే పనిని క్యాల్కేరియా ఫ్లోరికా పూర్తిచేస్తుంది. సరే, ఈ శక్తిమంతమైన టిష్యూ సాల్ట్ గురించి మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. కాబట్టి క్యాల్కేరియా ఫ్లోరికా యొక్క సారాంశం ఏంటంటే, ఇది మన శరీరంలో ప్రకృతి ఇచ్చిన ఒక బ్యాలెన్సింగ్ టూల్. ఎక్కడ కణజాలం సాగిపోయినా దాన్ని బిగుతుగా చేస్తుంది, ఎక్కడ అనవసరంగా గట్టిపడినా దాన్ని మృదువుగా చేస్తుంది. ఈ సమతుల్యతే ఆరోగ్యం. తదుపరి విశ్లేషణలో మన ఎముకల నిర్మాణానికి పునాదిలాంటి క్యాల్కేరియా ఫాస్ఫోరికా గురించి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ, వాసుదేవ.